ఇప్పుడంటే కొండకి నడిచి వెళ్లే వాళ్ళ సామాన్లను కొండపైకి చేరవేయడానికి ఉచిత రవాణా సదుపాయం, కొండ మీద ఉచిత దర్శన సదుపాయం, కొండ మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగడానికి ఉచిత బస్సు సదుపాయం, తలనీలాల సమర్పణకు రుసుము లేని విధానం, ఉచిత భోజన సదుపాయం, ఇన్ని రకాల సదుపాయాలు భక్తులకు లభిస్తున్నాయి. కానీ ఒకప్పుడు భక్తుల్ని తిరుమల కొండకి రండి రండి అని ఎక్కడెక్కడి ప్రాంతాల నుండి పిలిపించి కొండ ఎక్కడానికి కూడా పన్ను వసూలు చేసేవారు. మరి ఆ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నమస్కారం, మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 98వ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం 18వ శతాబ్దంలో ఆర్కాటు నవాబు అధీనంలోకి వచ్చింది. తిరుమల ఆలయం నుండి మిగులు నిధులు నవాబు వసూలు చేసుకోవడానికి రెంటర్ విధానం ప్రవేశపెట్టారు. అందరికంటే ఎక్కువ ధనం ఇచ్చిన వారికి ఏటా ఆలయ పరిపాలన అప్పగించేవారు. అతన్ని రెంటర్ అని పిలిచేవారు. శిస్తు అంటే రెంటు ఇచ్చేవాడు కాబట్టి రెంటర్ అని కంపెనీ వారి హయాంలో పిలవడం మొదలైంది. అతను ఆలయం నుండి ఎంత ఆదాయమన్నా సంపాదించుకోవచ్చు, నవాబుకి మాత్రం సంవత్సరానికి ఇంత అని చెల్లించాలి. ఇలా మొదలైన రెంటర్ విధానం గురించి ఆనందరంగన్ పిళ్ళై అనే ఆయన తన డైరీలో చాలా వివరాలు రాశాడు. తర్వాత కాలంలో మెకెంజీ రిపోర్టులో కొన్ని వివరాలు, తర్వాత ఆర్కాటు జిల్లా కలెక్టరు స్ట్రాటన్ తయారు చేసిన రిపోర్టు, ఆ తర్వాత 1820వ ప్రాంతంలో అప్పటి కలెక్టరు గ్రీన్ తయారు చేసిన రిపోర్టుల ద్వారా చాలా ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పటికీ చిత్తూరులో ఉన్న గ్రీన్స్ పేట ఈయన పేరుతోనే వచ్చింది. 1750 నుండి 51వ సంవత్సరంలో ఆలయం శ్రీనివాసాచారి అనే రెంటర్ నుండి వాసుదేవాచారి అనే రెంటర్కు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఆర్కాట్ నవాబుకు ఆ సంవత్సరపు శిస్తు అంటే రెంటు చెల్లించకుండా ఆలయం వదిలి శ్రీనివాసాచారి పారిపోయాడట. అప్పుడు వాసుదేవాచారికి పాత బాకీల కింద 1,00,000 పగోడాలు, సంవత్సరానికి రెంటు కింద 47,000 పగోడాలు చెల్లించే విధంగా ఒప్పందం అయింది. అప్పటి రాజకీయ అనిశ్చిత పరిస్థితులతో రాతపూర్వక పత్రాలు ఏర్పాటు చేసుకోలేదు. ఆ తర్వాత కూడా దాదాపు 50 సంవత్సరాలు ఈ రెంటర్ ద్వారా ఆలయ నిర్వహణ వ్యవస్థ కొనసాగింది. ఈ రెంటర్ నుండి వచ్చే ఆదాయాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి రాసిచ్చాడు ఆ ఆర్కాటు నవాబు. కానీ చంద్రగిరిలో ఉన్న ఆర్కాటు నవాబు తమ్ముడు కంపెనీ వారికి ఆదాయం సరిగ్గా ఇవ్వకపోవటంతో ఆ తర్వాత ఫ్రెంచి సైన్యాలు మరాఠా దాడుల నేపథ్యంలో నెమ్మదిగా కంపెనీ వారు తిరుమల ఆలయం విషయంలో శ్రద్ధ చూపడం మొదలుపెట్టారు. రెంటర్ నుండి ఆదాయం సక్రమంగా రాబట్టడానికి ఒక తహసీల్దారు కృష్ణాజీ పంత్ను ఆలయంలో నియమించారు. దొరికిన ఆధారాలను బట్టి రెంటర్లు ఆలయ ఆదాయం పెంచడానికి చాలా ప్రయత్నాలే చేశారు. దేశాలకు గోసాయిలను, బైరాగులను, ఉదాసీలను పంపి కానుకలను ఆలయం తరఫున వసూలు చేసే ఏర్పాట్లు చేయడం, వీరి ద్వారా ఆలయానికి ఆయా ప్రాంతాల నుండి యాత్రికుల గుంపులను తెచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మెకెంజీ మాన్యుస్క్రిప్ట్ అదే రాతలో ఆ రోజుల్లో ఆలయానికి భక్తులు ఎక్కడెక్కడి నుండి వచ్చేవారో వివరంగా చెప్పబడింది. ఉత్తర దేశంలోని కాశీ, గయా, ప్రయాగ, హరిద్వార్, కాశ్మీర్, ఉజ్జయిని, బాబయోలా, అయోధ్య, జగన్నాథ ప్రాంతాల నుండి, దక్షిణ దేశం నుండి ఆర్కాటు, తిరునల్వేలి, మధురై, రామేశ్వరం, మల్లేయాల్ అంటే మలయాళు, అనంతశయనం అంటే తిరువనంతపురం ప్రాంతాల నుంచి, తూర్పు దేశంలోని చెన్నపట్నం, మద్రాసు, కాళశ్రీ అంటే కాళహస్తి, నెల్లూరు, బందరు అంటే మచిలీపట్నం, రాజమండ్రి, సామర్లకోట ప్రాంతాల నుంచి, పశ్చిమ దేశంలోని శ్రీరంగపట్టణం, చెదనూరు, ఉడిపి, సుబ్రహ్మణ్య, గోవా, గోకర్ణం, ఇక్కేలి, గుత్తి, ఆదోని, హరిహర, బళ్ళారి ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేవారు. ఇలా హిందువులు నివసించే అన్ని ప్రదేశాల నుంచి కన్నడులు, గుజరులు అంటే గుజరాతీలు, మహుర్వాడ, మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కొంకణ, మలయాళీ అంటే మలయాళీలు వచ్చేవారని మెకంజీ రాస్తూ ఆయా ప్రాంతాల నుంచి యాత్రికులు గుంపులుగా వచ్చేవారని, లేదా బ్రాహ్మణుల ద్వారా, గోసాయిల ద్వారా, బైరాగుల ద్వారా లేదా ఉదాసీల ద్వారా కానుకలు పంపేవారని చెప్పారు. వారి హోదాలను, ఇచ్చిన కానుకలను బట్టి వారందరికీ ఆలయ మర్యాదలు చేసేవారట. ముసల్మానులు అంటే మ్లేచ్చులు, ఇంగ్లీషు వారు కూడా ఈ దేవుడికి మొక్కులు మొక్కుకొని కానుకలు 1000 రూపాయల్లో పంపేవారని ప్రత్యేకంగా మెకంజీ రాశారు. ఈ ప్రాంతంలో ప్రయాణాలు ఇబ్బంది లేకుండా జరిగితే ఆలయ ఆదాయం బాగా ఉంటుందని, యాత్రికులకు దారిలో ఇబ్బందులు కలిగితే ఆలయ ఆదాయం పడిపోయేదని రాశారు. ఈయన తను సేకరించిన వివరాల్లో 1700 సంవత్సరం నుంచి 1800 సంవత్సరం వరకు ఆలయ అమల్దారులు అంటే రెంటర్లు నియమించిన మేనేజర్లు ఏ సంవత్సరంలో ఎవరెవరున్నారో అలా
28 మంది అమల్దారుల వివరాలు కూడా ఇచ్చారు. అందులో 1700 నుండి 1744 వరకు ఆర్కాట్ నవాబు తరపున దావూద్ ఖాన్, సాదుల్లా ఖాన్, సర్దార్ అలీ కొండ కింద నుండే వ్యవహారాలు చూసేవారట. ఆ తర్వాత హిందువులను అమల్దారులుగా నియమించేవారట. ఇందులో 34 సంవత్సరాలు, పలు దఫాలుగా ఒకసారి 18 సంవత్సరాలు, ఒకసారి 12 సంవత్సరాలు ఇలా శ్రీనివాసాచారి అనే ఆయన అమల్దారుగా ఉండేవారని తెలుస్తోంది. ఈ అమల్దారులకు నెలకు 100 రూపాయల జీతమే కాకుండా ఆలయానికి వచ్చే ఆదాయంలో 5% వాటా ఇచ్చేవారని ఆర్కాట్ జిల్లా కలెక్టర్ రిపోర్టులో తెలుస్తోంది. ఆలయ ఆదాయం పెంచడానికి ప్రోత్సాహకంగా ఇలా ఆదాయంలో భాగం ఇచ్చేవారట. అమల్దార్ బాధ్యతను ఇప్పటి కార్యనిర్వహణాధికారి బాధ్యతలు అని అనుకోవచ్చు. అతను రెంటర్ తరఫున పనిచేసేవారు. రెంటర్కు ఈనాటి పాలక మండలి అధికారాలు అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా ఉంటాయనుకోవచ్చు. అయితే ఈ కాలంలో ఆదాయం పెంచడానికి చేసిన కార్యక్రమాలేంటో తెలుసా? మొదటిది ఆర్జిత సేవలకు రుసుములు పెంచడం. గోసాయులను, బైరాగులను, ఇతరులను వివిధ ప్రాంతాలకు నియమించి బ్రహ్మోత్సవాలకు 3-4 నెలల ముందే ఆలయ పతాకాలు ఇచ్చి కానుకల సేకరణకు, ఆయా ప్రాంతాల నుండి యాత్రికుల గుంపులను ఉత్సవాలకు తిరుమలకు తేవడానికి ఏర్పాటు. కొండ ఎక్కే ప్రతి యాత్రికునిపై యాత్రిక పన్ను మనిషికి 5 కాసులు కొండ ఎక్కబోయే ముందు వసూలు చేసేవారు. పుష్కరిణిలో స్నానం చేసేవారికి సంకల్పాలు, తర్పణాలు నిర్వహించడానికి పురోహితుల నిర్వహణలో కాంట్రాక్టు, కపిల తీర్థంలో పితృకర్మలు చేయించడానికి పురోహితుల నిర్వహణ కాంట్రాక్టు, కపిల తీర్థంలో తలనీలాలు ఇచ్చే కాంట్రాక్టు హజింగుట, అలాగే కొండపైన కూడా తలనీలాలు ఇచ్చే ఏర్పాటు మొదలుపెట్టి దానికి ఒక కాంట్రాక్టు, ఎక్కువ కానుకలు చెల్లించే యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు, ప్రత్యేక దర్శనం, బహుమానాలు, వర్తన అంటే స్వామివారి అలంకారానికి ఇచ్చిన నగలు, వాహనాలు, గుర్రాలు, ఇతర అన్ని బహుమానాల విలువకు సరిగ్గా నగదు దేవస్థానానికి చెల్లించడం, నైవేద్యాలు చేయించాలంటే ప్రత్యేక రుసుం, ఆమంత్రణ ఉత్సవాలు, ప్రత్యేక వాహన సేవలకు రుసుము, ఊకాయ పచ్చడి సేవ అంటే తక్కువ రుసుము ఉంటుంది. పేద యాత్రికులకు కూడా సేవ చేయడానికి వీలుగా ఉంటుంది. నైవేద్యాలు, అన్నప్రసాదాలు, పడి ప్రసాదాలు యాత్రికులకు అమ్మడం, స్వామివారికి అలంకరించిన వస్త్రాలు లేదా ప్రత్యేక ప్రసాదాల విక్రయం, వగపడి అంటే భక్ష్య నైవేద్యాల విక్రయం, పొగాకు, గంజాయి తోటల్ని కొండపై పెంచి ఆదాయం రాబట్టుకోవడం, టంకుబుడ్డి దుకాణదారుల నుండి వసూలు చేసే రుసుము, నామాల అంగడి రుసుము, ఇలా ఎక్కడ వీలైతే అక్కడ యాత్రికుల నుండి, వారిపై ఆధారపడే వర్తకులు, క్షురకులు, బ్రాహ్మణ పురోహితుల నుండి రకరకాల రుసుములు ప్రవేశపెట్టారు. ఇవన్నీ ముసల్మానుల అధీనంలోకి ఆలయం వచ్చిన తర్వాత, వారు రెంటర్లకు ఆలయ పాలన బాధ్యతలను వేలం వేసిన తర్వాతే ప్రవేశపెట్టబడినవి. ప్రతి రెంటరు ఆదాయం పెంచడానికి కొత్త కొత్త రుసుములు వేయడం జరిగింది. కొండ మీద దొరికే ఎర్రచందనంతో చేసిన బొమ్మల మీద కూడా రుసుము వసూలు చేసేవారు. ఇవన్నీ ఆర్కాట్ కలెక్టర్ స్ట్రాటన్ తన నివేదికలో పొందుపరిచి 1820వ సంవత్సరంలో కొండకు వెళ్లే యాత్రికులపై పన్నులు వసూలు చేయడం సబబు కాదని, వాటిని ఎత్తివేయాలని కంపెనీ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఇదన్నమాట. ఇలా ఆర్కాట్ నవాబు తిరుమలను వేలం వేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి.